హాయ్ హలో నమస్తే నేను సహనా వెల్కమ్ టు వెల్ న్యూస్. కొన్ని లక్షల్లో ప్రాణాలు తీసుకుని బీభత్సం సృష్టించిన కరోనా నుంచి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము. ఇప్పుడు అదే తరహాలో హెచ్ఎంపీవీ అనే ఒక కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. అసలు హెచ్ఎంపీవీ అంటే ఏంటి, దాని పూర్తి రూపం ఏంటి, హెచ్ఎంపీవీ అనే పేరు ఎలా వచ్చింది, దీనికి నామకరణం ఎవరు చేస్తారు, ఈ వైరస్ సోకిన వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. నమస్కారం సార్. సార్, ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, దీని పూర్తి రూపం ఏంటి? అబ్సల్యూట్లీ. ఈ యొక్క వైరస్ షేప్ చూడండి, మీకు రౌండెడ్ ఫేస్లో వచ్చేసి రిసెప్టార్స్ క్యాప్చర్ చేసుకునే ఈ పెండులర్ స్ట్రక్చర్స్ని మనం ఒక మార్ఫలాజికల్ చేంజెస్ కనబడుతున్నాయి. ఇది కోవిడ్ SARS-CoV-2 వైరస్ కన్నా ఇది డిఫరెంట్గా ఒక షేప్లో ఉంది. ఇది ఇన్ఫ్లుయెంజా అలాగే న్యూమోకాకల్ వైరస్ లాగానే ఒక ఫ్యామిలీకి చెందిన వైరస్ అండి ఇది. దీన్ని హెచ్ఎంపీవీ అన్నది హ్యూమన్ మెటా న్యూమో వైరస్, అంటే ఇది ఒక లంగ్ అండ్ ఒక హ్యూమన్ బీయింగ్కి సంబంధించింది కాబట్టి దీన్ని హెచ్ఎంపీవీ అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఆర్ఎన్ఏ వైరస్, ఇది ప్యూర్గా ఆర్ఎన్ఏ వైరస్. సో ఇది ఇప్పుడు చైనా మరియు మనకు జపాన్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నది. యూజువల్గా అందరికీ ఒక పెద్ద డౌట్ రావచ్చు, ప్రతి వైరస్ చైనాలో ఎందుకు అవుతుందంటే కుడ్ బి బికాజ్ ఆఫ్ యానిమల్ డే బై డే యానిమల్ ఇన్పుట్. ఒక జీవన శైలిలో హ్యూమన్స్ యానిమల్స్ అమెరికాలో చైనాలో ఎక్కువగా ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి. అంటే వాళ్ళు తీసుకున్న ఆహారంలో నుంచి మొదలెడితే చేసే రీసెర్చ్ వరకు కూడా ఇంటర్ రిలేటెడ్ యానిమల్స్లో ఉంటాయి. వాళ్ళు గినిపిక్ రీసెర్చ్ ఎక్కువ చేస్తారు. మంకీస్లలో ఎక్కువగా, మ్యామల్స్లలో ఎక్కువగా రీసెర్చ్ చేస్తుంటారు. తద్వారా ఈ యొక్క ఇన్ఫెక్షన్ కొత్త వైరస్ వస్తుందంటే ఇది పాసిబిలిటీ ఆఫ్ త్రూ ద యానిమల్స్నే ఎక్కువ కనబడుతున్నాయి. గబ్బిలాలు కానీ, లేకపోతే మన కోతులు కానీ, లేకపోతే చిన్న ఎలుకలు కానీ, లేకపోతే గినిపిక్స్ కానీ, లేకపోతే ఇతరత్ర మ్యామల్స్ ఏవైతున్నాయో వాటి మీద ఎక్కువగా రీసెర్చ్ చేస్తుంటే కొత్త రకమైన వైరస్ పుట్టడం అనేది ఒక కారణము. రెండోది, వాళ్ళు తీసుకునే ఆహారం ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఉంటుంది చైనాలో. అందులో ముఖ్యంగా మనం తీసుకోలేని యానిమల్స్ని మన ఇండియాలో సౌత్ ఆఫ్రికా, సౌత్ ఏషియన్ కంట్రీస్లలో వీళ్ళు తీసుకునేంత వెరైటీ ఆఫ్ యానిమల్ ఫుడ్ హ్యాబిట్స్లో ఎవరు తీసుకోరు. సో ప్రాబబ్లీ ఈ టూ థింగ్స్ కాజింగ్ ద న్యూ వైరస్ టు ఇన్వాల్వ్. అంటే యూజువల్గా ఏమవుతుందంటే ఈ వైరస్ కూడా ఒక వైరస్ మనకు అటాక్ చేసిన తర్వాత దాని మీద మనం రీసెర్చ్ చేసి వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయగానే ఆ వ్యాక్సిన్ ద్వారా మన బాడీలో యాంటీబాడీస్ పుట్టి ఆ వైరస్ లాంటి యాంటీజెన్ని నాశనం చేస్తున్నాం. సో మరి మరొక్క ఈ వైరస్ ఏం చేస్తుందంటే ఇంకో రూపంలో దాల్చుకొని మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అదే ఈ కొత్త రూపమైన హెచ్ఎంపీవీ వైరస్గా భావించాలి. సో వైరస్ కూడా మన మీద ప్రతిఘటించే సమయంలో కొత్త ఆయుధం రూపంలో కొత్త పేరుగా, అంటే కొత్త స్ట్రెయిన్ కానీ కొత్త జీన్ స్టడీ తోటి అది బయటకు వస్తుంది. కాబట్టి ఇన్ని రకాల కొన్ని లక్షల వైరస్లు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మన అదృష్టం కొద్దీ మన బాడీలో రోగ నిరోధక శక్తి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనం ఎన్నో వైరస్లను ఎస్కేప్ చేసుకొని ఏదో ఒక స్పెసిఫిక్ సర్టెన్ వైరస్ తోటి మనం ప్రాంప్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాం. అంతేగా కానీ మన చుట్టూ ఎప్పుడూ లక్షల వైరస్లు తిరుగుతూ ఉంటాయి. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఒక మానవుడి ఊపిరితిత్తులకు సంబంధించింది కాబట్టి హ్యూమన్ మెటా న్యూమో వైరస్గా నామకరణం చేయడం జరిగింది. ఇది మనిషి టు మనిషి ఆర్ యానిమల్స్ టు మనిషి రూపంలో వచ్చినట్టుగా చైనాలో చెప్తున్నారు. ఇది మనం మాట్లాడే తుంపర్లు కానీ, లేకపోతే ముక్కు నుంచి వచ్చే తుంపర్లు కానీ ఎదుటి వ్యక్తికి అటాక్ చేయొచ్చు. లేకపోతే సర్ఫేస్ మీద ఉండిపోయి ఆ సర్ఫేస్ని ఎవరైనా టచ్ చేస్తే అది ఆ టచ్ చేసిన హ్యాండ్స్ నోటికి కానీ ముక్కుకు కానీ తాను తగిలించుకున్నప్పుడు ఆ యొక్క ఆ తుంపర్ల వైరస్లు ఏవైతే ఉంటాయో డ్రాప్లెట్ వైరస్ అంటామో ఆ వైరస్ ఈ ముక్కు, నోరు, కళ్ళల్లో ఉండే ద్రవాల ద్వారా మన గొంతులోకి పోతుంది. సో
ఇలా మనం దీని యొక్క హెచ్ఎంపివి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాలో పుట్టిన ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినప్పటికీ కొందరు డాక్టర్స్ ఏమో భయపడాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నారు, మరికొందరేమో చాలా జాగ్రత్తలు పాటించాలి అని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇది భయపడాల్సిందా? అబ్సల్యూట్లీ రైట్ అండి. యాక్చువల్లీ భయపడాల్సిన అవసరం లేదండి. ఇది మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీజన్లో, అంటే మనకు చలికాలంలో వచ్చే ఫ్లూ డిసీజెస్ లాగానే ఇదొక టైప్ ఆఫ్ వైరస్గా భావించడం జరుగుతుంది. సో మనకు దీని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా 5 to 7 days ఉన్నాయి. 94% వరకు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే అప్పర్ రెస్పిరేటరీ అంటే మనకు కళ్ళు, ముక్కు, నోరు నుంచి మనకు గొంతు వరకు అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. అంటే ఈ సిస్టమ్ వరకు వచ్చి ఈ వైరస్ మన రిసెప్టార్స్ని అటాక్ చేస్తుంది. కానీ ఈ లోపలే బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ గేరప్ అవుతుంది. రోగ నిరోధక శక్తి గేరప్ అయి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి విత్ ఇన్ 5 to 7 days లోపల ఆ వైరస్ను నాశనం చేస్తుంది. అందుకనే ఇది అప్పర్ రెస్పిరేటరీ డిజీజ్గానే భావించడం జరుగుతుంది. కాబట్టి ఇది 94% రికవర్ ఉంది. ఓన్లీ 4 to 6% కేసెస్ లోవర్ రెస్పిరేటరీ, అంటే గొంతు నుంచి కింది వరకు ఊపిరితిత్తుల వరకు డ్యామేజ్ చేసే కేసెస్ 4 to 6%. అది కూడా వ్యక్తులు ఎవరైతే ఇమ్యూనో సప్రెషన్, అంటే ఎవరికైతే రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్గా లేదు, అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానీ, హెవీ డ్రగ్స్ మీద ఉన్న వ్యక్తులు కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, లేకపోతే చిన్నపిల్లలు బిలో 6 years పిల్లలలో కానీ, ఎవరికైతే స్ట్రాంగ్గా ఇమ్యూనిటీ లేదో వాళ్ళల్లో ఒక 4 to 6% లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ పోతుంది. బట్ 94% అప్పర్ రెస్పిరేటరీ ఉంటుంది. కాబట్టి దీని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా మనకు 5 to 7 days ఉంది. కాబట్టి రికవరీ బాగుంది. డెత్ రేట్ చాలా తక్కువ ఉంది. ర్యాపిడ్ స్ప్రెడింగ్ అవుతుంది, నో డౌట్. అంటే మనకు ఎప్పుడైతే 1:3 కోవిడ్ అనుకున్నామో ఇది 1:10 రేషియోలో మనకు స్ప్రెడ్ అవుతుంది. కానీ రికవరీ కూడా అంత ఫాస్ట్గా ఉంది. మనకు 94% విత్ ఇన్ 5 to 7 daysలో రికవర్ అవుతున్నారు. ఓన్లీ 4 to 6% అవసరం ఉన్న వాళ్ళు ఆక్సిజన్ థెరపీ కానీ, ఐసీయూ కానీ, రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ అవుతున్నారు. సో ఇది మనం ధర్మిలోకి తీసుకొని ఇది చిన్నపిల్లలది డిజీజ్గా, లేకపోతే 65 years అబోవ్ ఉన్న ముసలి వాళ్ళది, లేకపోతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న కొన్ని డిజీజెస్లో సఫర్ అయ్యే వ్యక్తులలో తప్ప ఇది ఓవరాల్ ఎక్కువ కాలం ట్రాన్స్మిట్ అయ్యే డిజీజ్ కాదు. ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసిన ఫాస్ట్గా రికవరీ ఆస్కారం ఉంది. హెచ్ఎంపివి వైరస్ బారిన పడిన వాళ్ళు అలాగే ఆ వైరస్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం యాజ్ ఇట్ ఈస్గా కోవిడ్లో కొన్ని పద్ధతులు నేర్చుకున్నాం. ఎలా అంటే అబ్సల్యూట్గా మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ 5 పద్ధతులు మీరు పాటించగలిగితే ఏ వైరస్ని, ఈ వైరస్ కాదు, ఏ వైరస్ నుంచి కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగల్ కానీ మనం ఇన్ఫెక్షన్ని ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఈవెన్ ఏవైతే డ్రాప్లెట్స్ మనకు ముక్కు, నోరు నుంచి కాకుండా కళ్ళల్లో ఉండే ద్రవాల ద్వారా కూడా మనకు ముక్కులోకి, గొంతులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఐ ప్రొటెక్షన్ కూడా ఉండాలి, నోజ్ ప్రొటెక్షన్ ఉండాలి, మౌత్ ప్రొటెక్షన్ ఉండాలి. చీప్ అండ్ బెస్ట్ ఈజ్ ₹1 వాల్యుయబుల్ మాస్క్ అండి. అది మీరు ధరించగలిగితే మీకు అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏదైతే ఫిజికల్ డిస్టెన్స్ అంటారో అది పాటించండి. మాస్క్ ధరించినప్పుడు మాస్క్ ప్రొటెక్షన్ ఉంటుంది. శానిటైజేషన్ అంటే హ్యాండ్స్ శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మీరు ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది చిన్న పిల్లల్లో అలాగే వృద్ధులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు రోగ నిరోధక శక్తి అనేది ఈ కాలంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయండి? రోగ నిరోధక శక్తి అనేది మన బాడీలో ఒక మిలిటరీ సిస్టమ్ అండి. మన బాడీని ప్రొటెక్ట్ చేసే మిలిటరీ సిస్టమ్. దీనిలో ఐజీజీ, ఐజీఎం అనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇవి మనల్ని బి సెల్స్, టీ సెల్స్గా ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. బి సెల్స్ అంటే
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా, రిజర్వ్డ్ పోలీస్ లాగా ఉంటుంది. టీ సెల్స్ అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా ఉంటాయి. సో ఈ సెల్స్ ఏం చేస్తాయంటే మనకు ఇమ్మీడియట్లీ ఒక శత్రువు లాంటి యాంటీజెన్ మన బాడీలో వైరస్ ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క బీ సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. బీ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి మెమరైజ్ సెల్స్ ద్వారా మన బాడీలో టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ టీ సెల్స్ మనకి ఇమ్మీడియట్లీ ఈ యొక్క వైరస్ని డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనకు ఫ్యూచర్లో కూడా సపోజ్ సేమ్ క్యారెక్టరిస్టిక్ సంబంధించిన జీన్స్ స్ట్రెయిన్ సంబంధించిన వైరస్ వచ్చినప్పుడు రిజర్వ్ పోలీస్ లాగా బీ సెల్స్ టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి మరొకసారి అప్పుడు మనల్ని ప్రొటెక్షన్ ఇస్తుంది. అందుకనే మనకు వ్యాక్సిన్స్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈవెన్ జీవితకాలం వరకు కూడా కొన్ని వ్యాక్సిన్స్ మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రక్రియ యాంటీబాడీ సిస్టమ్ ప్రక్రియ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం చాలా వైరస్ నుంచి ఎదుర్కోగలుగుతున్నాం. సో ఈ సిస్టమ్ను మనం గేరప్ చేయాలంటే యూజువల్గా దీనికి మనం తీసుకోవాల్సిన ఆహారం సమృద్ధిగా బ్యాలెన్స్డ్ డైట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటీను, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ సమతుల్యంలో తీసుకుంటూ మనకు సఫిషియంట్ ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్, అలాగే విటమిన్ డి, కాల్షియం లాంటివి మనకు సమృద్ధిగా బాడీలో ఉన్నప్పుడే మనకు ఈ ఇమ్యూన్ సిస్టమ్ గేరప్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ బాడీ స్ట్రెంథనింగ్ సిస్టమ్ అంటాం. సో మన మిలిటరీ సిస్టమ్కి ఎలాగైతే వాళ్ళకి సఫిషియంట్ న్యూట్రిషన్ ఇవ్వడానికి సఫిషియంట్ బ్యాలెన్స్ డైట్ ఇస్తామో అలాగే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనం సఫిషియంట్ బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలి. డ్రై ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, రోజు ఒక 1 అవర్ ఎండలో సూర్యరశ్మి ద్వారా పొందే కొలోకాల్సిఫెరాల్ విటమిన్ డిని ప్రొడ్యూస్ చేసుకునే సిస్టమ్ని అదొక సిస్టమ్ అండి. రోజు బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్ చేయాలి, స్పిరిచువల్ మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, అట్లీస్ట్ ఒక 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. అన్నీ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఇన్ యాక్టివిటీ హ్యూమన్ బాడీకి ఏదైతే మన సమృద్ధిగా బలంగా ఉంటుందో దానికి కావాల్సిన ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజెస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, అలాగే న్యూట్రిషను, కార్బోహైడ్రేటు, ఫ్యాటు అండ్ మనం ప్రోటీన్ సఫిషియెంట్గా తీసుకుంటూ మనం రెగ్యులర్గా ఏవైతే డ్రై ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్, మిల్క్ ప్రొడక్ట్స్ ఇలాంటి సమృద్ధిగా తీసుకున్నప్పుడే మనకు మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రెంత్గా ఉంటుంది. దీనికి తోడు చెప్పిన ఎక్సర్సైజెస్ కూడా సమృద్ధిగా రెగ్యులర్గా ఎవ్రీడే చేస్తుంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ గేరప్ అయి స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి ఈ మధ్య కాలంలో మనకు ట్యాబ్లెట్ రూపంలో కొన్ని వచ్చాయి, పౌడర్ రూపంలో కొన్ని వచ్చాయి, సిరప్ రూపంలో కొన్ని వచ్చాయి. సో అది ఆయుర్వేదిక్ అనుకోండి, హోమియోపతిక్ అనుకోండి, లేకపోతే అలోపతిక్లో కూడా ఈ యొక్క ఇమ్యూన్ బూస్టర్స్ వచ్చినాయి. అవి కూడా వాడుకుంటే తప్పులేదు. బట్ న్యాచురల్గా మీరు ఇళ్లలో తీసుకునే ఆహారం సరిగ్గా తీసుకొని రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే దానికి మించిన స్ట్రెంథనింగ్ ఫర్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా వేరేది లేదు. ఇప్పుడు ఆహార నియమాలు పాటించినప్పటికీ చాలా మందిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం లేదు. దీనికి కారణాలు ఇప్పుడు మందులు వేసి పండించే పంట వల్ల అంటారా? సో కల్తీమయం అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ కల్తీమయం అయిపోయింది. తీసుకునే ఆహారము, తీసుకునే పద్ధతులు కూడా అసలు ఒక సరైన పద్ధతులు లేవు. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు, ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవట్లేదు, ఒబేసిటీ పెరిగిపోయింది, దాంతో డయాబెటీస్, హైపర్ టెన్షన్ పెరిగిపోయింది వ్యక్తులలో. దానికి తోడు క్యాన్సర్ డిసీజెస్ పెరిగిపోయినాయి అండ్ ఈవెన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్, లేకపోతే మనము డే టు డే తీసుకునే మెడిసిన్స్లో కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అయ్యి మన బాడీలో సిస్టమ్ను డ్యామేజ్ చేస్తుంది. ఎవరైతే క్యాన్సర్ కానీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కానీ తీసుకునే మందులు మన బాడీలో ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంది, మన బాడీలో బ్లడ్లో ఉండే లక్షణాలన్నీ డ్యామేజ్ చేస్తుంది. సో ఇవన్నిటి కారణాల వలన కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సెడెంటరీ లైఫ్ ఎక్కువగా అయింది. సిస్టమ్స్, కంప్యూటర్స్, సిట్టింగ్ పోస్చర్స్, ఎండకు ఎక్స్పోజర్ లేకుండా కంటిన్యూస్గా ఇండోర్స్లలో ఉండడము, డైలీ ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా మెడిటేషన్ కానీ యోగా కానీ చేయకపోవడము, ప్రాపర్ డైట్ తీసుకోకుండా జంక్ ఫుడ్ తీసుకొని విపరీతమైన ఒబేసిటీ కారణం అవుతుంది. స్మోకు, ఆల్కహాలు
ఇంకా ఇతరత్ర డ్రగ్స్ తీసుకోవటం వలన కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మేజర్గా దెబ్బతింటుంది. అది కనిపెట్టలేని ఒక మానవుడు తను చేసే తప్పును కనిపెట్టలేని పరిస్థితుల్లో తన జీవితకాలాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ మధ్యకాలంలో క్యాన్సర్ డిజీజెస్ మనం తీసుకునే ఆహారం వల్ల మనం ఉండే పద్ధతుల వల్ల కూడా ఎక్కువైపోయినాయి. ఆ క్యాన్సర్ రాగానే దానికి తీసుకునే మందులు ఈ ఇమ్యూన్ సిస్టమ్ని నశింపజేసే విధంగా మందులు వాడాల్సి వస్తుంది. రేడియోథెరపీ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది. వీటి వల్ల కూడా మనకు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది. సో ఇవన్నీ పరిగణలో తీసుకుంటే ఈ కాలంలో మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. వీటన్నిటి కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మానవులు వాళ్ళ ప్రక్రియ మార్చుకునే అవసరం ఉంది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్, యోగా చేయాలి, అండ్ ప్రాపర్ న్యూట్రిషను, సన్ ఎక్స్పోజరు, సఫిషియంట్ బ్యాలెన్స్డ్ బాడీ బయోకెమికల్ యాక్టివిటీని ప్రాపర్గా చూసుకుంటూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇమ్యూన్ సిస్టమ్ బాగుండే ఆస్కారం కూడా ఉంటుంది. ఈ హెచ్ఎంపివి వైరస్కి ట్రీట్మెంట్ ఉందా? మెడిసిన్స్ ఉన్నాయా? హెచ్ఎంపివి వైరస్ అన్నది ఈ మధ్య కాలంలో మనకు జస్ట్ ఒక 2 వీక్స్లో చైనా అండ్ జపాన్ ప్రాంతాలలో మనం చూసుకోవడం తెలుస్తుందండి. దీనికి ట్రీట్మెంట్ ఆల్రెడీ ఉంది. ఎగ్జిస్టింగ్ ఫ్లూకు సంబంధించింది, దగ్గులు, జలుబులు, ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ లేకపోతే మనకు న్యూమోకాకల్ వైరస్ కానీ ఎలాగైతే మనము రొటీన్గా పిల్లలకి ఈ దగ్గు, జలుబు, ఫ్లూ డిజీజెస్ వస్తున్నాయి, అలాగే మనకు మెడికేషను, జ్వరం వస్తే పారాసిటమాల్ తీసుకోవడము, దగ్గు, తుమ్ములు వస్తే మనం యాంటీ అలర్జిక్స్, యాంటీస్టమినిక్స్ తీసుకోవడము, కొంత విటమిన్ సప్లిమెంట్స్, బి కాంప్లెక్స్ కానీ, విటమిన్ డి కానీ, కాల్షియం కానీ తీసుకోవడము సరిపోతుంది. యూజువల్గా వితిన్ 5 to 7 డేస్ లోపల ప్రాపర్ కేర్ తీసుకుంటూ కోల్డ్ వెదర్స్కి ఎక్స్పోజ్ కాకుండా, కోల్డ్ వస్తువులు తాగకుండా, తినకుండా బేసిక్ మెడిసిన్స్ వాడి ఇంట్లో జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క హెచ్ఎంపివి వైరస్ని అన్ని జలుబు, దగ్గులు, ఫ్లూ డిజీజ్ లాగా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో, ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళకు లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తే అది తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ అంటే ఊపిరితిత్తులు ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందో దానికి తోడుగా సిండమిక్ డిజీజ్ అని మనకు ప్యారలల్గా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అటాక్ అయినప్పుడు ఊపిరితిత్తులో ఇన్ఫెక్టివ్ నంజు చేరుతుంది. దాన్ని మేము ఇన్ఫ్లమేటరీ ఎడిమా అంటాం. ఆ ఇన్ఫ్లమేటరీ ఎడిమా మన ఊపిరితిత్తుల్లో ఉండే గదులలో అల్వియోలై అంటాం, గదులు ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేసుకుంటుందో అక్కడ ఈ యొక్క నంజు ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లమేటరీ ఎడిమా అక్కడ క్లాట్స్ లాగా ఏర్పడి ఈ ఎక్స్చేంజ్ సిస్టమ్ను డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మన బాడీలోకి ఆక్సిజన్ రాదు, మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోదు. సో ఇలాంటి ప్రక్రియ దెబ్బతిన్నప్పుడు మన బాడీలో ఆయాసం పెరుగుతుంది, ఊపిరితిత్తులు ఆడని పరిస్థితిలో ఉంటుంది. ఆక్సిజన్ సాచురేషన్ 98-100 ఉండాల్సింది 80 వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో ఎమర్జెన్సీ బేసిస్లో వారిని రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అడ్మిట్ చేసి వారికి ఆక్సిజన్ సప్లిమెంట్స్, సర్టన్ ఇంజెక్షన్స్, యాంటీవైరల్ అవసరం ఉంటే యాంటీవైరల్ ఇంజెక్షన్స్, ఈ ఇన్ఫ్లమేటరీ ఎడిమా తగ్గడానికి అవసరం ఉంటే స్టెరాయిడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా అవసరం ఉంటే యాంటీబయోటిక్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇఫ్ దెర్ ఈజ్ ఎ అడ్జువెంట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో మనకి ఇలాంటి కండిషన్స్ మన ప్రక్రియలో తీసుకొని ప్రాపర్గా మనం ఈ యొక్క ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాం. అంటే ఇనిషియల్గా ఫస్ట్ 7 డేస్ లోపల మనకు బేసిక్ అప్పర్ రెస్పిరేటరీలో 94% రికవరీ ఉంటుంది. ఓన్లీ 4 to 6% ఎవరైతే లోవర్ రెస్పిరేటరీ ఊపిరితిత్తుల డ్యామేజ్ ఉంటే మాత్రం వాళ్ళని ఇన్పేషెంట్గా అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు హెచ్ఎంపివి వైరస్కి మనకు వ్యాక్సిన్ లేదు. కానీ ఈ యొక్క మనం తీసుకున్న న్యూమోకాకల్ వ్యాక్సిన్ కానీ ఇతరత్ర వ్యాక్సిన్స్ ఎవరికైతే పిల్లలలో కానీ ఎవరైనా తీసుకొని ఉంటారో వాళ్ళలో ఒక 29% ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పేసి మనకు ప్రీవియస్ స్టడీస్ చెప్తున్నాయి. ఎలాగంటే ఎప్పుడైతే ఇదివరకు న్యూమోకాకల్ కానీ ఇన్ఫ్లుయెంజాకు సంబంధించిన వ్యాక్సిన్లు తీసుకున్న పిల్లల్లో కానీ అడల్ట్స్లలో కానీ ఆ బాడీలో ఆ యాంటీబాడీస్ బి సెల్స్ రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ కొత్త వైరస్ వచ్చిందో ఇదే సేమ్ ఫ్యామిలీకి చెందిన వైరస్ అయితే
ఎంతో కొంత మేరకు ఈ యొక్క టీ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ టీ సెల్స్ ద్వారా మనకు ఈ యొక్క వైరస్ని డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. సో మన ఎగ్జిస్టింగ్ తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల కూడా ఒక 20 to 30% ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఫ్యూచర్లో మన దగ్గరికి ఈ వైరస్ వచ్చినప్పుడు దీని మీద అనుగుణంగా స్టడీ చేసి కొత్త వ్యాక్సిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన మాజీ సీఎం కేసీఆర్ గారు కరోనా విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, ఒక పారాసిటమాల్ గోలేసుకుంటే సరిపోతుందని ధైర్యం చెప్పిన తర్వాత భారతదేశంలో జరిగిన పరిణామాలని మనందరం చూసాం. ఇప్పుడు అదే తరహాలో విజృంభిస్తున్న హెచ్ఎంపివి వైరస్ కి సేమ్ అలాగే ఒక మెడిసిన్ వేసుకుంటే సరిపోతుందా, లేకపోతే పర్టికులర్లీ ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కేసీఆర్ చేసిన ఏదైతే అసెంబ్లీలో చేశారో అది వాదన కరెక్ట్ కాదండి. అది వారికి అవేర్నెస్ లేక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మనకు కోవిడ్ అనేది ఒక డేంజరస్ వైరస్గా వ్యాప్తి చెందడం జరిగింది. కానీ ఇది నోన్ వైరస్. హెచ్ఎంపివి అనేది నోన్ వైరస్. కోవిడ్ అన్నది తెలియని వైరస్, అలా వ్యాప్తి చెందింది. కానీ ఇది మనకు ఆల్రెడీ నోన్ వైరస్. ఇది ఇదివరకు వచ్చిపోయింది. ఇది ఆల్రెడీ న్యూమోనియాకు సంబంధించిన ఫ్యామిలీకి చెందిన వైరస్ కాబట్టి దీని యొక్క ఎఫికసీ, దీని యొక్క కాంప్లికేషన్స్ మనకు తెలిసి ఉన్నాయి. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అంటే మనం ఇప్పుడు చైనా వాళ్ళు కానీ జపాన్ వాళ్ళు కానీ మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. సో మనకు ఇప్పుడు కేవలం 10 కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి సిటీలో ఇండియాలో. సో మనకు ఎక్కువ కేసులు రిజిస్టర్ అయ్యి వాటి యొక్క ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి తద్వారా దీని యొక్క స్ట్రెయిన్ మన మార్ఫలాజికల్ స్ట్రక్చర్ తెలుసుకుంటే దాని యొక్క కాంప్లికేషన్స్ మనం అసెస్ చేయగలుగుతాం. ఇప్పుడే అంత ఈజీగా చెప్పడానికి లేదు. కానీ ఇది మనకు తెలిసిన ఫ్యామిలీ వైరస్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ వైరస్ COVID-19 వైరస్ లాగా ఉండకపోవచ్చు, దాని అంత తీవ్రత ఉండకపోవచ్చు. కేవలం అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ద్వారానే రికవరీ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, 2001లో ఆల్రెడీ వచ్చిపోయింది. ఓకే, అంటే ఇన్ని సంవత్సరాలలో దీనికోసం ప్రత్యేకంగా మెడిసిన్ తయారు చేయలేదు, ఎందుకు ఇలా స్ప్రెడ్ అవుతుంది? ఇది కేవలం మెడిసిన్స్ ఉన్నాయండి. బేసిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్రకారం దగ్గు మందు, జ్వరానికి జ్వరం మందు ఇవ్వటం వలన రికవరీ కనబడ్డది అప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ విధంగానే ట్రీట్మెంట్ ఉంది. ఇది WHO, ICMR, DCGA, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇండియా వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది. సో ట్రయల్ ఆఫ్ మెడిసిన్స్లో ఇదివరకు సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యారు, బేసిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అయ్యారు. కాబట్టి దీనికి స్పెసిఫిక్ యాంటీవైరల్ డ్రగ్ కానీ లేకపోతే స్పెసిఫిక్గా వ్యాక్సిన్ కానీ అవసరం పడలేదు. సో ఇప్పుడు కూడా హోప్స్ ఆఫ్ ద బెస్ట్. మనకు తీసుకున్న వ్యాక్సిన్స్ అన్నా లేకపోతే ఇప్పుడు ఇచ్చే మందుల ద్వారా రికవరీ ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. హెచ్ఎంపివి వైరస్ ఈ నామకరణం ఎవరు చేశారు? అసలు ఈ వైరస్లన్నింటికి ఎవరు పేర్లు పెడతారు, ఎలా పెడతారు? అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే కొత్త వైరస్ ఒక ఏరియా, ఒక రీసెర్చ్ ల్యాబ్లో బయటపడుతుందో అక్కడ అది చైనా మోస్ట్ కామన్గా జరుగుతుంది. కాబట్టి చైనా వాళ్ళు దీనికి నామకరణం అన్నది దాని యొక్క మార్ఫలాజికల్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్స్ని బట్టి చెప్తారండి. సో ఇది ప్యూర్గా హ్యూమన్ ట్రాన్స్మిషన్ అవుతుంది కాబట్టి దీన్ని హ్యూమన్ వైరస్గా, ఇది న్యూమోకాకల్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది. ఇది మేజర్గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాబట్టి దీన్ని మెటాన్యూమోగా, ఇక లాస్ట్ వైరస్ అంటే ఇట్స్ కన్సిడర్డ్ టు బి వైరస్. సో మానవుల్లో అందులో ఊపిరితిత్తులలో ఎఫెక్ట్ అయ్యే వైరస్ కాబట్టి దీన్ని హ్యూమన్ మెటాన్యూమో వైరస్గా ఈ చైనాలో ఇనిషియల్ ల్యాబ్లో చెప్పడం జరిగింది. కానీ ఇది కొత్త వేరియంట్ కాబట్టి దీనికి ఒక ఇంపార్టెన్స్ పెరిగింది ఇప్పుడు. సో అందులో ఇది ఊపిరితిత్తులను డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దీనికి ఆ ప్రక్రియలో ఆలోచించడం, అందులో ఇది ఇన్ఫ్లుయెంజా న్యూమోకాకల్ అంటే ఫ్యామిలీకి చెందింది కాబట్టి దాన్ని అలా మనం ఇదివరకు SARS-CoV-2 అని సార్స్ వైరస్ అని వచ్చింది. అది కూడా రెస్పిరేటరీ వైరసే, అది కూడా ఊపిరితిత్తులకు కానీ ఊపిరితిత్తులను ఎక్కువగా డ్యామేజ్ చేసేది. కానీ ఈ వైరస్ కూడా న్యూమోకాకల్ అంటే న్యూమో వైరస్ అంటే ఇది కూడా ఊపిరితిత్తులకు కానీ కేవలం అప్పర్ రెస్పిరేటరీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, లోవర్ రెస్పిరేటరీ తక్కువ అవుతుంది. కాబట్టి ఇలా
వీళ్ళు నామకరణం చేయడం. ఇది ఎక్కడైతే ల్యాబ్లో ప్రొడ్యూస్ అవుతుందో అక్కడే సైంటిస్టులు దీనికి నామకరణం చేసి అక్కడ ఉండే ఫెడరల్ సిస్టమ్ ద్వారా ఇది నామకరణం చేయబడుతుంది. ఆ నామకరణం చేసిన తర్వాత ఇది మార్కెట్లోకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా అయినా హెచ్ఎంపీ అయినా ఇలాంటి కొత్త కొత్త వైరస్లన్నింటికి చైనా పుట్టినిల్లుగా మారింది. ఇప్పుడు చైనాలో ఇలాంటి కొత్త కొత్త వైరస్లు పుట్టడానికి కారణం వాళ్ళు తీసుకునే ఆహార నియమాలు, జంతువుల మీద చేసే ప్రయోగాలనే కారణం అని అనుకోవచ్చా? లేకపోతే ప్రపంచ దేశాలలో ఉన్న జనాభాని నాశనం చేయడానికి చైనా వాళ్ళు కావాలనే ఇలాంటివి సృష్టిస్తున్నారని అనుకోవచ్చా? ఇది దీనిలో కుట్ర ఉందా లేదా అనేది చెప్పడానికి ఇన్వెస్టిగేటివ్ స్టైల్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అప్రోప్రియేట్గా మేము అంతగా అంచనా వేయడం కష్టం. కానీ చైనా లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ అండి. అందులో పావర్టీ ఉంది, రిచ్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో చైనాలో వాళ్ళు తీసుకునే ఆహారం ఎక్కువగా నాన్ వెజిటేరియన్, అందులో రకరకాల జంతువులను వాళ్ళు తింటారు. అంటే ప్రపంచంలో చాలా వరకు అవాయిడ్ చేసే యానిమల్స్ని, క్రియేచర్స్ని వీళ్ళు తీసుకుంటారు. ఒకటి. రెండోది, వీళ్ళు ప్రయోగాలు కూడా విపరీతంగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అన్ని యానిమల్స్లో, అన్ని మ్యామల్స్లలో చేస్తుంటారు. కాబట్టి ఎక్కడో ఒక చోట ఎట్లో ఒక సపోజ్ COVID-19 బ్యాట్స్ ద్వారా వాళ్ళకు బ్యాట్స్ ఇస్ ద మెయిన్ ఆహారం తీసుకునే నియమాలు ఉంటాయి. సో తద్వారా కూడా హ్యూమన్కు ట్రాన్స్మిట్ అవుతుంది. పిగ్స్ ద్వారా హ్యూమన్కు ట్రాన్స్మిట్ అవుతుంది. స్నేక్స్, ఈవెన్ ఫిషెస్ ద్వారా కొన్ని వైరస్లు ట్రాన్స్మిట్ అవుతాయి. బర్డ్స్ ద్వారా అంటే చికెన్ కానీ వీటి ద్వారా కూడా కొన్ని వైరస్లు ట్రాన్స్మిట్ అవుతుంది. గబ్బిలాలు, అలాగే మనకు మంకీస్, మేజర్గా మనకు రీసెర్చ్ చేసేది మంకీస్, మ్యామల్స్. వాటి ద్వారా అక్కడ ఉండే అడవులలో ఉండే కొన్ని మ్యామల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళు ఇవే వాటిని ల్యాబ్లో ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తారో అక్కడ ఈ వైరస్లు ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్టుగా మనకు చైనాలో కొన్ని అంటే అక్కడ ఉండే కొంతమంది సైంటిస్టులను ద్వారా మనకు తెలిసింది. సో అక్కడ ఉండే సిస్టమ్ ఎట్లుందంటే గవర్నమెంట్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఎవరిని మాట్లాడనివ్వరు. సో మాట్లాడిన వాళ్ళని చంపేస్తారు. ఇలాంటి క్రూరమైన కుట్రలు అక్కడ జరుగుతాయి. కాబట్టి ప్రాబబ్లీ ఇది కుట్రపూరితమా లేకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చైనాలో పుట్టుతుందా అన్నది చెప్పడానికి కూడా ఇన్వేరియబుల్లీ దీన్ని రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫెడరల్ సిస్టమ్, యునెస్కో లేకపోతే WHO కానీ దీని మీద డీప్గా ఇన్వెస్టిగేషన్ ఇదివరకు చేశారు. కొంతమంది కుట్రపూరితమని, కొంతమంది లేదు ఇది యాక్సిడెంటల్గా పుట్టిందని, లేదంటే న్యాచురల్ తీసుకునే ఫుడ్లలో, యానిమల్ ఫుడ్లలో ఇది వ్యాప్తి చెందిందని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఖచ్చితంగా ఇది కుట్రపూరితమని చెప్పడానికి కూడా కష్టమే. ఎందుకంటే చైనాలో ఎక్కువగా రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి లాక్డౌన్ ప్రకటించారు. ఇప్పుడు అదే తరహాలో హెచ్ఎంపీవీ వైరస్ కారణంగా ఫిబ్రవరి మంత్లో భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించబోతున్నారు అని వినిపిస్తున్న వార్తని మనం నమ్మొచ్చా? కేవలం మనం 8-10 కేసులు మన ఇండియాలో రికార్డ్ అయినాయండి. వీటిని బట్టి మనం చెప్పాల్సిన అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది న్యూమోకాకల్ అప్పర్ రెస్పిరేటరీ డిజీజ్ అని అనుకున్నాము. ఇలాగ ఇది ఒక ఇన్ఫ్లుయెన్జానో లేకపోతే న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్గా భావిస్తున్నాం. బర్డ్ ఫ్లూ లాంటి మేజర్ డిజీజెస్ కూడా మనకు లాక్డౌన్కి అవసరం రాదు. కేవలం చరిత్రను తీసుకుంటే ఎప్పుడో ఫ్లేగ్ అనే వ్యాధితోటి కొన్ని కోట్ల మంది సఫర్ అయ్యారు. మళ్ళీ మొన్నటికి మొన్న కోవిడ్ అనే వైరస్ తోటి సఫర్ అయ్యి లాక్డౌన్లోకి పోయినాం. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నో వైరస్లు వచ్చిపోయినాయి, అయినా మనం లాక్డౌన్కి పోలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వైరస్ కూడా రొటీన్ వింటర్లో వచ్చే ఫ్లూ డిజీజ్గానే భావించాలి. చిన్నపిల్లల్లో లేకపోతే వృద్ధులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తద్వారా మనకు లాక్డౌన్ అవసరం పడకపోవచ్చు. పిల్లల్ని ఎవరైతే ఉంటారో అంటే స్కూలుకు పోయే పిల్లలలో ముఖ్యంగా పేరెంట్స్
వాళ్ళ ఇళ్లల్లో మనం బేసిక్ జాగ్రత్తలు కోవిడ్ ప్రొటెక్షన్ ఏవైతే ప్రివెన్షన్ ఉన్నాయో అంటే మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటివి జాగ్రత్తలు పిల్లలకి నేర్పించి స్కూళ్ళకు పంపాలి. స్కూళ్ళల్లో స్కూల్ టీచర్స్ కానీ యాజమాన్యం కానీ క్లాస్ రూమ్లలో శుభ్రంగా మెయింటైన్ చేసి అందరూ మాస్కులు ధరించే విధంగా చూడాలి. వాళ్ళు ఆడుకునే ఆట ప్లేస్లలో కానీ లేకపోతే రెస్ట్ రూమ్లలో పరిశుభ్రత మెయింటైన్ చేయాలి. అలాగే గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా గేరప్ అయి ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లలో స్క్రీనింగ్ సిస్టమ్, టెంపరేచర్ పిల్లలకు ఉంటే వాళ్ళని ఇంటికి ఐసోలేట్ చేసి ఇంటికి పంపడం, వాళ్ళకి అవసరం ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి వాళ్ళకి పాజిటివ్ అయితే ఐసోలేట్ చేయడం, జాగ్రత్తలు పాటించాలి. అది ముగ్గురి ఇంపార్టెన్స్ ఉంటుంది పిల్లల్ని కాపాడుకునేది, అటు పేరెంట్స్, ఇటు స్కూల్ టీచర్స్, యాజమాన్యం, అలాగే పబ్లిక్ హెల్త్ సిస్టమ్. అంతేకాకుండా వృద్ధులలో ఇంట్లో ఉండే వాళ్ళని రోజు వాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి, రూమ్ని శుభ్రంగా ఉంచాలి. వారిని రోజు 1 అవర్ ఎండకు ఎక్స్పోజ్ చేసి విటమిన్ డి, కాల్షియం ప్రొడ్యూస్ అయ్యే విధంగా చూడాలి. వాళ్ళకు మంచి డైట్, సప్లిమెంట్స్ ఇవ్వాలి. తద్వారా వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారో అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానీ, ఎవరైతే కీమోథెరపీ కానీ రేడియోథెరపీలో ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ వాళ్ళకు ఉండే విటమిన్ డి, కాల్షియం లెవెల్స్ చూసుకుంటూ వాళ్ళకి యాంటీబాడీ అసెస్మెంట్ చేసుకోవాలి. ఐజీఎం ఎలా ఉంది, వాళ్ళ బాడీలో రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినంత మంచి న్యూట్రిషన్ ఇస్తూ ఉండాలి. ఇలా మనం ప్రివెంట్ చేయగలిగితే మనం ఎలాంటి లాక్డౌన్ పోవాల్సిన అవసరం లేదు. ఇది 5 to 7 డేస్లో కన్వర్గ్ అవుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ర్యాపిడ్ స్ప్రెడ్ అయినా కూడా ర్యాపిడ్గానే అంతే స్పీడ్తో స్ప్రెడ్ అయినా అంతే స్పీడ్తో రికవరీ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హెచ్ఎంపివి వైరస్కి సంబంధించిన సమాచారాన్ని అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి హెచ్ఎంపివి వైరస్కి సంబంధించిన సమాచారం. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఎల్న్యూస్ టీం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో